దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మానవులు దేవుణ్ణే పొగడాలి. సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగస్తు వలన ఆజ్ఞ ఆయను. ప్రజాసంఖ్య ఎప్పుడు మొదలైంది? యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు జనాభా లెక్కలు మొదలయ్యాయి. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ప్రజాసంఖ్య ఎప్పుడు రాయబడ్డది? జనాభా లెక్కలు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు జనాభా లెక్కలు మొదలయ్యాయి. అదివరకు మొదలైనట్టు ఎక్కడ లేదు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడే ప్రజాసంఖ్య జనాభా లెక్కలు మొదలయ్యాయి. మొదటి సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణాలకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమ అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. బెత్లెహేమ అనబడిన గ్రామమునకు వెళ్ళిండు. ఆ ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. ఎవరి ప్రసవ దినములు నిండెను? మరియా ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డ